ఒక పక్క తారక్ ని పోలీసులు అరెస్ట్ చేశారని మేం బాధపడుతూ ఉంటే మధ్యలో మీరేంటి? అమ్మా, ఒకసారి ఫోన్ చేసి చెప్పడం మంచిదేమో. అమ్మా, అత్తయ్య కాల్ చేస్తుంది, లిఫ్ట్ చేయమ్మా. హరిత, అమ్మ నాన్న అక్కడున్నారా? ఇక్కడే ఉన్నారు అత్తయ్య. ఉండండి, ఫోన్ స్పీకర్లో పెడతాను. చెప్పమ్మా కాదంబరి, మేమిక్కడే ఉన్నాం. అన్నయ్య, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను. ఏంటి కాదంబరి అది? నిజం చెప్పాలంటే ఒక విధంగా దుర్వార్తే. కానీ మీరేం కంగారు పడకండి. అత్తయ్య, అనవసరంగా మమ్మల్ని కంగారు పెట్టొద్దు. విషయం ఏంటో చెప్పండి. తారక్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు హరిత. ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య? తారక్ని అరెస్ట్ చేయడం ఏంటి? ఏం చెప్పమంటావు హరిత? మా ఇంట్లో ఆ ముదనష్టపు పని మనిషి నీలవేణి ఉంది కదా, అది పెళ్లి ఆపడానికి ఏదో పిచ్చి పని చేసి చచ్చింది. అది తిరిగి తిరిగి తారక్ మెడకొచ్చి చుట్టుకుంది. నీలవేణి లాంటిదేదో చేస్తుందని నేను ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాను. నేను గాని అక్కడ ఉండుంటే దాన్ని ఖచ్చితంగా ఆపేదాన్ని. ఇక్కడికి వచ్చేయడం వల్ల అది ఏ తిక్క పనిచేసిందో నాకు తెలియడం లేదు. కాదంబరి, మమ్మల్ని అక్కడికి రమ్మంటావా? వద్దొదినా, మీరు అనవసరంగా కంగారు పడకండి. తారక్ విషయం నేను చూసుకుంటాను. ఎలాగైనా వాణ్ణి నేను త్వరగా బయటికి తీసుకొస్తాను. ఇదేంటమ్మా, నిమిషా రంజిత్ల పెళ్లి పెట్టుకున్నాం, ఇప్పుడేమో ఈ అపశకనాలన్నీ ఇలా ఎదురవుతున్నాయి. అన్నయ్య, ఈ విషయం గురించి మీరెక్కువగా మనసుకు తీసుకోకండి. మరి పెళ్లి సంగతి ఏంటి? ఒక పక్క తారక్ పోలీస్ స్టేషన్లో ఉంటే మనం సంతోషంగా ఈ పెళ్లి చేయగలమా? అన్నయ్య, మీరలాంటివేమీ పెట్టుకోకండి. పెళ్లి మాత్రం మనం అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా జరిగిపోవాల్సిందే. తారక్ని పోలీసులు అరెస్ట్ చేశారని నాకు చాలా బాధగా ఉంది. అలా అని దానికోసం మనం పెళ్లి ఆపాల్సిన అవసరం లేదు. అదే కాని జరిగితే ఆ నీలవేణి అనుకున్నదే జరుగుతుంది. అది అనుకున్నట్టు అస్సలు జరగకూడదు. చూడండి, అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరిగిపోవాలి, సరేనా? సరే కాదంబరి. చూసారా, ఈ పెళ్లి ఆపడం కోసం ఆ నీలవేణి ఎంత దిగజారిపోయిందో. ఆఖరికి తాళి కట్టిన భర్తని కూడా పోలీస్ స్టేషన్ కి పంపడానికి రెడీ అయిపోయింది. అలాంటి దాన్ని ఇన్ని రోజులు మీరు వెనకేసుకుని వచ్చారు. ఆ నీలవేణి ఇలాంటి పనిచేసిందంటే నేనిప్పటికీ నమ్మలేకపోతున్నాను హరిత. అవును హరిత, నీలవేణి మరీ ఇంత దారుణమైన పని అస్సలు చేయదు. డాడ్, మంచిగా కనిపించే వాళ్లే ఏదో ఒక రోజు ముంచేస్తారు. మీకే ఇంకా విషయం అర్థం కావట్లేదు. ఈ వీడియో కాసేపు అబద్ధం అనుకుందాం, కానీ డిఎన్ఏ టెస్టులో కూడా హంతకుడు మీ ఆయన తారక్కే అని రుజువైంది కదా. పదమ్మా, పదన్నయ్య, లోపలికి వెళ్దాం. తారక్తో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పద.